వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఒక్క ఓటీపీ చెప్పకపోయినా ఒక్కసారి ఫోన్ ఎత్తినా మీ బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉందా? సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతులతో అమాయకులను టార్గెట్ చేస్తున్నారు. ఫేక్ కాల్స్, స్క్రీన్ షేరింగ్, ఏపీకే ఫైల్, అలాగే కాల్ మార్పింగ్, ఇలా అనేక ట్రిక్స్ తో డబ్బులు దోచుకుంటున్నారు. ఈ కొత్త సైబర్ మోసాలు ఎలా జరుగుతున్నాయి, వాటి నుంచి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఫోన్ ఎత్తితే చాలు ఖాతాలు ఖాళీ. ఎస్, సైబర్ నేరగాళ్లు కొత్త ట్రిక్స్ పన్నుతున్నారు. కొత్త పద్ధతులతో ప్రజలను లక్ష్యం చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ఓటీపీ చెప్పకపోయినా ఫోన్ను హ్యాక్ చేసే ప్రమాదం ఖచ్చితంగా ఉందని చెప్తున్నారు. ఓటీపీ చెప్పకుండానే ఖాతాలపై దాడి చేసేందుకు ప్రయత్నాలు. ఓటీపీ చెప్పకుండానే మన ఫోన్ ని హ్యాక్ చేస్తారు, వివరాలు తెలుసుకుంటారు. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఫోన్ కాల్స్, మెసేజీలు, నకిలీ యాప్లతో వల. ఓటీపీ చెప్పకుండా ఫోన్ కాల్స్, మెసేజీలు పెట్టి, అలాగే ఇప్పుడు మనకి ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు మనం క్లిక్ చేస్తుంటాం ఆటోమేటిక్గా. ఫోన్ అదే కొత్త యాప్స్ కూడా డౌన్లోడ్ చేసుకోమంటారు. ఇవన్నీ మనం చేయకూడదు. ఎవరు చెప్తే, ఎవరు పడితే, మనకు తెలియని వాళ్ళు ఫోన్ చేస్తే మనం ఫోన్కి సంబంధించి ఏవి ముట్టుకోకూడదు. ఏదైనా డౌట్ వస్తే దగ్గరలో ఉన్న అధికారుల దగ్గరికి మనం వెళ్ళి మాట్లాడాలి. అలాగే అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. యెస్, అప్రమత్తంగా ఉండాలి. మీరు నమ్మి మోసపోవద్దు. చదువుకున్న వాళ్ళు కూడా చాలా వరకు మోసపోతున్నారు. ఏదో తెలియని విధంగా. ఇహ చదువుకోని వాళ్ళ పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు. వాళ్ళు వెంటనే మోసపోతూ ఉంటారు. తెలియక ఇదేంటి బాబు అని అడుగుతూ ఉంటుంటారు. అప్పుడు కూడా పొరపాటు జరగొచ్చు. సో జాగ్రత్తగా ఉండాలి. ఫేక్ బ్యాంక్, కేవైసీ కాల్స్. యెస్, బ్యాంక్ అధికారులు అంటూ కొంతమంది కాల్ చేస్తుంటారు. మేము బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాము. మీకిక్కడ ఇది ఉంది కదా! ఇలా చేసుకుంటే మీకు మంచి బెనిఫిట్ ఉంటుందని చెప్తుంటుంటారు. అవి కూడా నమ్మకూడదు. కేవైసీ పూర్తి చేయాలి, ఖాతా బ్లాక్ అవుతుందంటూ భయపెడతారు. కేవైసీ పూర్తి చేయకపోతే మీ ఖాతా బ్లాక్ అవుతుంది. పొలం డబ్బులు పడవు అని చెప్పి కూడా చెప్తుంటారు. అవి కొన్ని మనం ఏందంటే కేవైసీ చేసుకున్నాం అన్న విషయం కొంతమంది మర్చిపోతుంటారు. మర్చిపోయి గుర్తున్నా కూడా ఓహో! ఏమో టైం అయిపోయిందా అని చెప్పి కూడా చేసుకునే వాళ్ళు ఉంటుంటారు. ఇది కూడా సమస్య వస్తుంది. పాన్, ఆధార్, బ్యాంక్ వివరాలు అడుగుతారు. తెలియక వివరాలు చెప్తే మోసానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా పాన్ నెంబర్, బ్యాంక్ వివరాలు, దీనికి సంబంధించి అలాగే ఆధార్ కార్డు కనుక చెప్తే పెద్ద సమస్యలు ఎదుర్కొనే విధంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులు అలాగే ఉన్నాయి. అందుకని పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు జాగ్రత్తలు తీసుకోవాలని. స్క్రీన్ షేరింగ్ యాప్ల మోసం. ఎనీ డెస్క్, టీమ్ వ్యూవర్, క్విక్ సపోర్ట్ యాప్లను ఇన్‌స్టాల్ చేయిస్తారు. పలు రకాల యాప్ నేమ్ చెప్తారు. ఇన్‌స్టాల్ చేయమంటారు. అప్పుడు సమస్య ఇంకా ఎక్కువవుతుంది. మన పూర్తి బయోడేటా మొత్తం వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఫోన్ స్క్రీన్‌ను పూర్తిగా చూడగలుగుతారు. మీరు టైప్ చేసే యూపీఐ పిన్, పాస్‌వర్డ్‌లను గమనిస్తారు. యెస్, మీరు చేసే వాటన్నిటికి సంబంధించి వివరాలు అడగమంటారు. నమ్మకంగా మాట్లాడతారు. అప్పుడు కూడా మనకి సమస్య తలెత్తొచ్చు. తొందరగా నమ్మొద్దనే చెప్తున్నారు. తర్వాత ఖాతాలోని డబ్బును బదిలీ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం అన్ని వివరాలు చెప్పిన తర్వాత వాళ్ళకి మన ఖాతాలో ఉన్న డబ్బు మొత్తం వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళిపోతుంది. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏపీకే ఫైల్స్, మాల్‌వేర్ ట్రాప్. వాట్సాప్, ఎస్ఎంఎస్, అలాగే టెలిగ్రామ్ ద్వారా ఏపీకే ఫైల్ పంపిస్తారు. వాట్సాప్ ద్వారా పంపించొచ్చు, నార్మల్ ఎస్ఎంఎస్ ద్వారా పంపించొచ్చు, ఏపీకే ఫైల్ ద్వారా పంపించొచ్చు. ఇవి కనుక మనం క్లిక్ చేసినట్లయితే సమస్యలు ఎదుర్కొంటాం. ఇవన్నీ ఎందుకు సూచిస్తున్నారంటే జాగ్రత్తగా ఉండాలని చెప్పి హెచ్చరిస్తున్నారు. రివార్డులు, కేవైసీ, పర్పుల్, బ్యాంక్ అప్డేట్ పేలతో మోసం. అంటే రకరకాల అంటే మీకు అప్డేట్ చేయాలి. ఇప్పుడు అప్డేట్ చేయకపోతే సమస్యొస్తుంది అని కూడా చెప్తుంటారు. ఇలా కూడా మనం మోసపోవచ్చు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇలా పలు రకాలుగా మోసపోయే ప్రమాదం ఉంది. ఇన్‌స్టాల్ చేసిన వెంటనే ఫోన్‌పై నియంత్రణ. ఇన్‌స్టాల్ చేసిన వెంటనే దానికి సంబంధించి మనం నియంత్రణ కోల్పోతాం చెప్పాలంటే కూడా. మొత్తం వాళ్ళ ఆధీనంలోకెళ్ళిపోతుంది. బ్యాంకింగ్ యాప్‌లు, ఓటీపీలు, వ్యక్తిగత సమాచారం దొంగిలిస్తారు. ఇప్పుడేంటి కొంతమంది నార్మల్‌గా చిన్న చిన్న వాటికి సంబంధించి అమౌంట్ తీసుకున్నా సరే మన పూర్తి వివరాలు అక్కడికి వెళ్ళడం, వాళ్ళు ఫేక్ కాల్స్ చేయడం, ఆహ్, బంధువులకి కావచ్చు, ఫ్రెండ్స్‌కి కావచ్చు, రకరకాలకి ఫోటో మాఫింగ్ కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి చూస్తున్నారు. ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు కూడా ఇందులో పాలు పంచుకుంటున్నారనమాట. వాళ్ళు కొత్త ట్రిక్స్ పన్నుతున్నారనమాట. సిమ్ స్వాప్ ఫ్రాడ్. మొబైల్ నెట్వర్క్ సమస్య పేరుతో సంప్రదిస్తారు. ఇప్పుడు కొంతమందికి నెట్వర్క్ సరిగ్గా కూడా రావడం లేదు చెప్పాలంటే. నెట్వర్క్ రావడం లేదు. కొంచెం ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పి చెప్తారు ఫోను చేసి. అది కూడా సమస్యొస్తుంది. కొత్త సిమ్ తీసుకునేలా మోసం చేస్తారు. ఇప్పుడు కొత్త సిమ్ తీసుకుంటే లేదా ఎయిర్‌టెల్ తీసుకోండి, జియో తీసుకోండి, లేకపోతే బీఎస్ఎన్ఎల్ తీసుకోండి, ఇంకొక నంబర్ తీసుకోండి. మీకు మంచి మంచి ఆఫర్స్ వస్తుంటాయి. ఇలా జరుగుతుంటదని కూడా చెప్తుంటారు. అంటే ఇన్ని రకాలుగా ప్లాన్స్ వేస్తున్నారన్నమాట సైబర్ మోసగాళ్ళు. సో, ఇలా కూడా సమస్యొచ్చే అవకాశం ఉంటుంది. మీ మొబైల్ నంబర్‌ను తమ ఎస్ఎంఎస్‌కు మార్చేస్తారు. అంటే
వాళ్ళ వాళ్ళ ఎస్ఎంఎస్‌కి మీ మొబైల్ నంబర్ మార్చేస్తారనమాట. ఓటీపీలు, బ్యాంక్ అలర్ట్‌లు మోసగాళ్ళకి చేరే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు మనకి ఏది అంటే మనం బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించి కావచ్చు, లేదా ఏదైనా ఓటీపీ వచ్చిందంటే అది వాళ్ళకి వెళ్ళిపోతుంది. మనకు తెలీదనమాట. కాల్ మార్జింగ్ స్కామ్. ఒక వెరిఫికేషన్ కాల్ వస్తుంది. మార్ట్ చేయండి అంటూ మోసగాళ్ళు చెప్తారు. ఒక వెరిఫికేషన్ కాల్ వస్తుంది. ఇది చేయండి, అది చేయండి అని చెప్తుంటారు. నమ్మొద్దు అవి కూడా. ఏదన్నా ఉంటే దగ్గరలో ఉన్న అధికారులనే మనం ఖచ్చితంగా సంప్రదించాలి. మనకు తెలియకుండా ఏది చేయొద్దు, క్లిక్ చేయకూడదు. మరో కాల్‌లో వచ్చే ఓటీపీ లేదా వెరిఫికేషన్ కోడ్‌ను వింటారు. అంటే మనకొచ్చేదాన్ని అబ్జర్వ్ చేస్తారు. ఒకవేళ మన అకౌంట్‌లో 10,00,000 ఉన్నా, 15,00,000 ఉన్నాయా మొత్తం స్వాహా. మీరు గుర్తించకుండానే బ్యాంకింగ్ సేవలు యాక్టివేట్ చేసే అవకాశం ఉంటుంది. మన బ్యాంక్‌లో అమౌంట్ కూడా మొత్తం ఇంక అన్నీ వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మన ఫోన్‌లో ఉంటే మనం ఎలా యాక్టివ్ చేసుకుంటామో మొత్తం వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతాయన్నమాట. కొత్త తరహా మోసమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అంటే ఈ వేలో వస్తున్నారు. ఇప్పటి వరకు ఫోన్ లిఫ్ట్ చేస్తే లేదా ఇంకేమన్నా చేస్తే ఓటీపీలు చెప్పండి అని చెప్పి నమ్మించేవారు. ఇప్పుడు అవి నమ్మడం లేదు ఎవరు. ఇప్పుడు కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారన్నమాట సైబర్ మోసగాళ్ళు. క్యూఆర్ కోడ్ పేమెంట్ స్కామ్. డబ్బులు పంపిస్తున్నాం క్యూఆర్ స్కాన్ చేయండి అంటారు. క్యూఆర్ స్కాన్ చేస్తే డబ్బులు రావు. నీ దగ్గరున్నయి పోతాయి. అంతే. తెలియని క్యూఆర్ కోడ్‌లను ఎప్పుడు స్కాన్ చేయొద్దు. మనకు తెలియని క్యూఆర్ కోడ్‌లు ఎప్పుడు టచ్ చేయకూడదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. కొంతమందేంటంటే పేమెంట్ చేయకుండా స్కాన్ ఎక్కువ చేస్తున్నారు. ఈ మధ్య అందరూ స్కాన్‌లే చేస్తున్నారనుకో, అది కూడా సమస్య అవుతుంది. ఫేక్ జాబ్స్. అలాగే ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్. పార్ట్ టైమ్ ఉద్యోగాలంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు. తక్కువ పెట్టుబడికి భారీ లాభాలు, హామీలు. మొదట చిన్న మొత్తం చెల్లించి నమ్మకం కల్పిస్తారు. చూస్తున్నారు గదా! పార్ట్ టైమ్ ఉద్యోగాలని చెప్పి ఇప్పుడు యువత కొంతమంది ఆల్‌మోస్ట్ చాలా మందికి ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏదో జాబ్ చేద్దామన్న ఆశతో యువతను ఎక్కువగా మోసం చేస్తున్నారు. జాబు ఆశ కల్పించి. ఈ నేపథ్యంలో వాళ్ళు మోసపోయే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. అలా కూడా మోసపోవద్దు. ఇంకోటి తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభాలొస్తాయి. మీకింతొస్తాయి. ఇంత పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలొస్తాయని అని చెప్తుంటారు. అది కూడా మోసం చేస్తారు ఖచ్చితంగా. పెట్టుబడి పెడతం అంటే అది కరెక్ట్ కాదు. పెట్టుబడి పెట్టినంత మాత్రాన లాభాలొస్తాయని అస్సలు నమ్మొద్దు. మొదట చిన్న మొత్తం చెల్లిస్తారు, నమ్మకం కల్పిస్తారు. తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు తీసుకొని మాయమవుతారు. ఇప్పుడు ఇస్తారు. పెట్టుబడి ఒక 10,00,000 పెడతారు. నెలకొక 50,000 లేకపోతే ఓ 40,000 ఇస్తూ ఉంటారు. ఒక 5, 6 నెలలు ఇస్తారు. ఇంకో నెల మొత్తం కట్టేస్తారు బిచానా. మొత్తం కట్టేస్తారనమాట. మొత్తం తీసుకొని వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో, ఇవి కూడా నమ్మొద్దని చెప్తున్నారు. ఎలా జాగ్రత్త పడాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సైబర్ మోసాలు జరుగుతున్నాయని తెలుసుకొని వాటి నుంచి మనం ఎలా జాగ్రత్త పడాలి చూద్దాం. ఓటీపీ, యూపీఐ పిన్, ఏటీఎం పిన్, సివివి ఎవరికి చెప్పొద్దు. అర్థమైంది కదా? మన ఫోన్‌కి వచ్చే ఓటీపీ ఒకటి. అలాగే యూపీఐ పిన్ నంబర్ ఒకటి. అలాగే ఏటీఎం పిన్ నంబర్. ఏటీఎం పిన్ నంబర్ కూడా ఎవరికీ చెప్పకూడదు అసలు. అలాగే సివివి ఎవరికీ చెప్పకూడదు. అలాగే స్క్రీన్ షేరింగ్ యాప్‌లను అపరిచితుల సూచనతో ఇన్‌స్టాల్ చేయొద్దు. ఎవరు చెప్తే వాళ్ళు ఏ యాప్ పడితే ఆ యాప్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకోకూడదు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్ద వైరస్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది సైబర్ మోసగాళ్ళది. ఏపీకే ఫైల్ డౌన్‌లోడ్ చేయొద్దు. ఏపీకే ఫైల్ అస్సలు డౌన్‌లోడ్ చేయొద్దు. అనుమానాస్పద లింక్‌లు, క్యూఆర్ కోడ్‌లకు దూరంగా ఉండండి. బ్యాంక్ అధికారుల పేరుతో వచ్చే కాల్స్‌ను అధికారిక నంబర్‌లో ధృవీకరించబడుతుంది. ఎందుకంటే పెద్ద స్థాయిలో ఉన్న అధికారులు, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది మోసపోయిన సందర్భం ఉన్నాయి. ఖచ్చితంగా ఉంది. ఈ సైబర్ మోసగాళ్ళ బారిన పడ్డ వాళ్ళందరూ ఉన్నారు ఆల్‌మోస్ట్. దానికి పెద్ద లేదు, చిన్న లేదు, ఒక పరపతి లేదు, ఏమీ లేదు. మోసపోతున్నారు కాబట్టి వీటికి సంబంధించి దూరంగా ఉండండి. చెప్పకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. మోసపోతే వెంటనే చేయాల్సినవి. వెంటనే 1930 నంబర్‌కి హెల్ప్ లైన్‌కు కాల్ చేయాలి. మనం కనుక ఒకవేళ పొరపాటున మోసపోతే 1930 ఇక్కడ కనిపిస్తుంది కదా! 1930 నంబర్‌కి ఆ హెల్ప్ లైన్ నంబర్‌కి కాల్ చేయండి. అలాగే నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ దానికి సంబంధించి అంటే cybercrime.government.inలో ఫిర్యాదు నమోదు చేయండి. మీరు ఆ వెబ్‌సైట్ ఓపెన్ చేసి మీకు సమస్య ఏముంది? మీరెలా మోసపోయారో అవన్నీ డీటెయిల్స్ అందులో నమోదు చేయొచ్చు. సంబంధిత బ్యాంకుకు సమాచారం ఇచ్చి ఖాతాను సురక్షితం చేయండి. సంబంధిత బ్యాంకుకు ముందుగానే సమాచారం ఇచ్చేస్తే వాళ్ళు అలర్ట్ చేస్తారు బ్యాంకులో. ఇబ్బంది లేకుండా ముందు అలర్ట్ చేస్తారన్నమాట. యూపీఐ డెబిట్, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్‌ను వెంటనే బ్లాక్ చేయండి. వెంటనే మీకు అందుబాటులో ఉన్నవి యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డ్స్ వెంటనే బ్లాక్ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఈ సైబర్ మోసగాళ్ళ నుంచి.
ప్రతి నిమిషం విలువైందే మనకు. ఆలస్యం చేస్తే డబ్బు రికవరీ కష్టమవుతుంది. ఎందుకంటే సైబర్ మోసగాళ్ళ ట్రిక్‌లో పడ్డామంటే డబ్బు వెనక్కి రావడం అనేది చాలా కష్టం. సైబర్ మోసాల నుంచి రక్షణ. తెలియని కాల్‌ని లిఫ్ట్ చేయకూడదు ఫస్ట్. మనకి తెలియని నంబర్స్‌ని అసలు లిఫ్ట్ చేయకూడదు. అనుమానాస్పద లింక్. మనకి అనుమానాస్పదంగా వాట్సాప్‌లో కావచ్చు, ఇతర టెలిగ్రామ్ కావచ్చు, పలు రకాల యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్‌లో ఏమైనా లింక్ వస్తే కూడా మనం క్లిక్ చేయకూడదు. అపరిచిత యాప్. అపరిచిత యాప్స్ కూడా ఉంటాయి. కొన్ని యాప్స్ ఉంటాయి. ఇవి చేసుకుంటే బావుంటదని అంటుంటారు. అవి కూడా మనం ఓపెన్ చేయకూడదు. ఈ 3 విషయాల్లో జాగ్రత్తగా ఉంటేనే సైబర్ మోసాల నుంచి రక్షణ ఉంటుంది. మనకి ఖచ్చితంగా ఈ సైబర్ మోసాల నుంచి రక్షణ పొందాలంటే వీటన్నిటికి మనం ఫస్ట్ దూరంగా ఉండాలి. దూరంగా ఉంటేనే మనకు జాగ్రత్త ఉంటుంది. జాగ్రత్త ఉంటే మనకు రక్షణ ఉంటుంది. ఓకే. చూసారుగా సైబర్ మోసాల నుంచి ఎలా తప్పించుకోవాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నారుగా? యువత, అలాగే ఈ కుటుంబ సభ్యుల్లో ఉన్నవాళ్ళు, చదువు లేని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళకి చెప్పండి. ఇటువంటి విషయాల్లో చాలా